పృథ్వీ షా. ఈ ప్లేయర్ ఇంత టాలెంటెడ్ అంటే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ అండ్ బ్రెయిన్ లారా లాంటి లెజెండ్ ప్లేయర్స్ తో కంపేర్ చేశారు. ఇతను అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ గా ఇండియాని గెలిపించాడు. ఇంకా ఇండియాకి టెస్ట్ డెబ్యూలోనే సెంచరీ కొట్టాడు. కానీ కొన్ని ఇయర్స్ లోనే టీమిండియాలో ప్లేస్ పోయింది. ఐపీఎల్ టీమ్స్ కూడా పక్కన పెట్టేశాయి. మరి ఎందుకు అలా? ముంబైలో పుట్టిన పృథ్వీ షా చిన్నప్పటి నుండి క్రికెట్ లో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ చూపించాడు. జస్ట్ 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే స్కూల్ క్రికెట్ మ్యాచ్ లో ఏకంగా 546 రన్స్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ డెబ్యూ అండ్ దులీప్ ట్రోఫీ డెబ్యూలోనే సెంచరీస్ కొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. తన బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఇండియన్ టీమ్ లో డెబ్యూ చేశాడు అండ్ ఇండియాకి టెస్ట్ డెబ్యూలోనే సెంచరీ కొట్టాడు. అలా ఇండియాకి 12 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. కానీ సడన్లీ తన ఇంజ్యూరీస్, పూర్ ఫామ్, ఫిట్నెస్ ఇష్యూస్, డిసిప్లినరీ కన్సర్న్స్ వల్ల టీమిండియాకి దూరం అయిపోయాడు. డొమెస్టిక్ క్రికెట్ లో కూడా సెట్ బ్యాక్స్ వచ్చాయి అండ్ చివరికి ఐపీఎల్ లో కూడా అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. కానీ పృథ్వీ షా కెరియర్ ఇక్కడే ఫినిష్ అయిపోయింది అని మనం కంక్లూజన్ ఇవ్వలేము. తను మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ తో టీమిండియా జెర్సీ వేసుకుంటాడని నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్స్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.